మనం గత కొద్ది కాలంగా ఇశ్రాయేలు చరిత్ర అన్నటువంటి అంశం తీసుకొని అనేక విషయాలు ధ్యానం చేస్తూ ఉన్నాము. దానిలో ఈరోజు భాగం ఏంటంటే సంఘము ఎత్తబడుట. ఈరోజు 4 ప్రశ్నలు. ఈ 4 ప్రశ్నలకు జవాబు చెబితే ఈ సబ్జెక్టు అయిపోతుంది. ఒకటి, సంఘం ఎత్తబడే విషయము బైబిల్లో ఉందా? రెండవది, ఎత్తబడాలి అంటే ఏం జరగాలి, ఆ సీక్వెన్స్ ఏంటి, ఏ సంభవాలు జరిగినాక సంఘం ఎత్తబడుతుంది. మూడోది ఏంటంటే ఎత్తబడుతుంది సంఘము అంటే కొంతమంది విడవబడతారనేగా. ఎత్తబడే వాళ్ళు ఎవరు, విడవబడే వాళ్ళు ఎవరు, అది 3వ క్వశ్చన్. 4వది ఏంటంటే ఈ సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది. ఈ త్వరగా ఈ విషయాలను ధ్యానం చేద్దాం. చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను మాత్రం ఒక 6 విషయాలను నేను మీకు చెప్తాను. ఇక్కడ సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందంటే భూమి మీద సంఘం ఎత్తబడబోయే ముందు కొన్ని సంభవాలు జరగాలి. ఆ జరగాల్సిన సంభవాలలో మొదటిది ఏంటంటే ప్రపంచమంతా చెదరిపోయినటువంటి యూదులు మళ్ళీ సమకూర్చబడాలి. అది ఇది ఎప్పుడు జరిగింది? 70వ సంవత్సరములో చెదిరిపోయినటువంటి వాళ్ళని 1948 మే నెల 14వ తారీఖున దేవుడు మళ్ళా అందరినీ తిరిగి రావచ్చు అని చెప్పాడు. ఇశ్రాయేలు దేశము 70వ సంవత్సరములో చెదిరిపోయినటువంటి దేశము 1948వ సంవత్సరము యూదులందరికీ, చెదరిన ఇశ్రాయేలీలందరికీ ఒక దేశముగా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు ఏర్పాటు చేసినాక మొట్టమొదటి ప్రధానమంత్రి బెన్ గురియన్. ఈ బెన్ గురియన్ ఏం చేశాడంటే ప్రపంచములో ఉన్నటువంటి యూదులందరూ రండి, ఇప్పటి వరకు మనకు ఒక దేశం లేదు, ఇప్పటి వరకు మనకు ఒక ప్రాంతం లేదు, ఇప్పటి వరకు మనకు ఒక గవర్నమెంట్ లేదు, అయితే ఇప్పుడు అందరినీ కూడా దేవుడు సమకూరుస్తున్నాడు గనక, మనకి భూభాగం వచ్చింది గనక, మన దేశం ఏర్పడింది గనక ఈ ప్రపంచంలో ఉన్న వారందరినీ కూడా రమ్మని పిలవగానే ఈ ప్రపంచంలో ఏ దేశాలలోకి యూదులు చెదిరిపోయారో చెదిరిపోయినటువంటి యూదులందరినీ రమ్మని వెంటనే డిక్రీ ఇచ్చారండి. అందరూ సమకూడిపోయారు. యూదులు తిరిగి రావడం అనేది, ఇశ్రాయేలు దేశానికి దేవుడు సమకూర్చడం అనేది 1948లోనే నెరవేరిపోయింది. ఇక యూదులు తిరిగి వస్తారన్న ప్రవచనము నెరవేరిపోయినట్టే. ఇక రెండో విషయం ఏంటంటే మత్తయి సువార్త 24:14 ప్రకారం రెండవ గుర్తు ఏంటయ్యా అంటే సువార్త ప్రపంచం అంతటికీ అందాలి. ఈ సువార్త యేసుక్రీస్తు వారు ఏ సువార్తనైతే బోధించాడో, యేసుక్రీస్తు వారు బోధించిన బోధ, ఈ సువార్త పరలోక రాజ్య వార్త అనేది ప్రపంచమంతా చేరిపోవాలి. ప్రపంచంలో నాకు సువార్త తెలియదు అన్నవారు ఒక్కళ్ళు కూడా ఉండకూడదు. సువార్త అందాలి. ఇక్కడ వాక్యం ఏం చెబుతుందంటే సువార్త వినిపించాలని ఉంది, కానీ వాళ్ళు మారాలని లేదు. టీవీలు వచ్చినాయి, ప్రారంభ దినాల్లో అయితే చారలేదు, ఊరూరు వెళ్ళి చెప్పారు. ఇప్పుడు సువార్త రేడియోల ద్వారా కొంతకాలం, టీవీల ద్వారా కొంతకాలం, ఇప్పుడు సెల్ ఫోన్ల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రతి ప్రాంతానికి కూడా ఈ భూమండలంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలకు ఏదో విధంగా సువార్త వెళుతుంది. యేసు ప్రభువుని ఎరగిన వారు ఎక్కడున్నారో చెప్పండి. నమ్మనోళ్ళు ఉన్నారు. అసలు యేసు ప్రభు అన్న పేరు వినలేదా? సిలువ గుర్తుని ఎప్పుడు చూడలేదా? ప్రపంచం అంతటికీ కూడా ఆల్రెడీ సువార్త 99% అందిపోయినట్టే. కనుక సంఘము ఎత్తబడేటప్పుడు జరగవలసినటువంటి సంభవాలు ఏంటయ్యా అంటే యూదులు తిరిగి రావాలి, వచ్చేశారు. సువార్త అందాలి, అందేసింది. ఇక 3వ ప్రపంచ యుద్ధం ఒకటే జరగాలి. దానికి ఆల్రెడీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీటింగ్ మీద మీటింగ్ పెడుతున్నారు. అరబ్ దేశాల వాళ్ళు, రష్యా వాళ్ళు, టర్కీ వాళ్ళు మీటింగ్ మీద మీటింగ్ పెడుతున్నాయి. అరబ్బులందరూ కూడా యుద్ధానికి త్వరలోనే రాబోతున్నారు. మధ్యలో జర్మనీ కూడా వచ్చి జాయిన్ అయింది. అందరూ కూడా ఆ యుద్ధ సన్నాహాల్లోనే ఉన్నారు. ఇశ్రాయేలేమో వారు యుద్ధానికి వస్తే ఎలా రక్షించుకోవాలని వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు. యుద్ధానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. యుద్ధానికి ముమ్మరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. యుద్ధం జరగగానే శాంతి ఒప్పందం అవగానే అంత్యక్రీస్తు బయలుపడుట, అంత్యక్రీస్తు బయలుపడగానే ఇమ్మీడియట్గా శ్రమలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు సంఘం వెళ్ళిపోయింది అన్నమాట. ఇక 3వ విషయం ఏంటంటే ముఖ్యమైన విషయం, ఇది బాగానండి. అసలు ఎత్తబడేది ఎవరు, విడవబడేది ఎవరు, ఇది ఇంపార్టెంట్.
అందరూ ఏం చెప్తున్నారంటే సంఘము ఎత్తబడటం అన్నది గ్యారెంటీ, అందులో డౌట్ ఎవ్వరికీ లేదు. ఎప్పుడు ఎత్తబడుతుందన్నది తెలియదు, కానీ సంఘము ఏదో ఒక రోజున ఎత్తబడిద్దన్న సంగతి అందరికీ ఒప్పుకునే విషయం. అయితే ఈ సంఘము ఎత్తబడేటప్పుడు కొంతమంది విడవబడతారు, రెండు గుంపులు అవుతారు. ఎత్తబడే వాళ్ళు ఎవరు, విడవబడే వాళ్ళు ఎవరు? ఈరోజు చాలామంది ఏమని చెప్పుకుంటున్నారంటే మా సంఘం ఎత్తబడిద్దండి, మా మినిస్ట్రీ ఎత్తబడిద్దండి, మేము ఎత్తబడే సంఘం అండి, మీరు విడవబడే సంఘం అండి అని ఎవరికోళ్ళే మాది ఎత్తబడిద్ది అంటున్నారు. కానీ వాస్తవంగా బైబిల్లో సంఘం అనేది ఎత్తబడుతుంది. ఎవరు ఎత్తబడతారు అంటే జాగ్రత్తగా వినండి. ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటారో వారు మాత్రమే ఎత్తబడతారు. సంఘం అయితే చాలా ఉంది భూమి మీద. ఇప్పుడు సార్వత్రిక సంఘములో సుమారుగా ఒక 300 కోట్ల పైనే ఉన్నారండి. మరి వీళ్ళందరూ ఎత్తబడతారంటే ఎత్తబడరు. ప్రార్థనకు వస్తున్నారు, 10,000 మంది సంఘం అంటున్నాడు. ఈ 10,000 మందిలో పరిశుద్ధాత్మ పొందింది ఎంతమంది? ఈ 10,000 మంది దగ్గర నూనె ఎంతమంది దగ్గర ఉంది? పరిశుద్ధాత్మ పొందిన సంఘము మాత్రమే ఎత్తబడుతుంది. సంఘము కోట్ల మంది ఉన్నారు. ఈ కోట్ల మంది సంఘం వెళ్ళిపోతే అందరూ బారండి. సూట్లు వేసుకున్న వాళ్ళు లేడే ఉంటారు, బూట్లు వేసుకున్న వాళ్ళు లేడే ఉంటారు, రేడియో స్పీకర్ లేడే ఉంటారు, టీవీ స్పీకర్ లేడే ఉంటారు, గొప్ప గొప్ప వాళ్ళుగా చలామైన వాళ్ళు లేడే ఉంటారు. ఎత్తబడేది ఎవరంటే వాస్తవంగా పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి ప్రజలు మాత్రమే. ఏ దేశమైనా, ఏ ఊరైనా, ఏ సంఘమైనా, ఏ వీధైనా, నల్లోళ్ళైనా తెల్లోళ్ళైనా, ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా ఆత్మ ఉన్నోళ్ళే ఎత్తబడతారు. బైబిల్ ఏడుందండి? ఎక్కడుంది బైబిల్లో అంటే మీకు చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనం దగ్గరికి వెళ్దాం. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఇప్పుడు 10 మంది కన్యకల ఉపమానం ఉంది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో. అక్కడ కన్యక అంటే ఎవరు? సంఘము. ఈ సంఘంలో ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. 10 మంది కూడా సంఘమే, 10 మంది కూడా కన్యకే, 10 మంది కూడా పరిశుద్ధులే. ఈ 10 మంది కూడా పరిశుద్ధాత్మ కలిగి ఉన్నటువంటి వారు 10 మంది ఉన్నారు అక్కడ సంఘంలో, పరిశుద్ధులు. కన్యక అంటే ఎవరు? పురుషుని ఎరుగని స్త్రీ. అక్కడ కన్యక దేనికి గుర్తు? సంఘానికి గుర్తు. ఇప్పుడు ఈ కన్యక అంటే ఎంతమంది? 10 మంది. ఈ 10 మందిలో ఏం జరిగిందంటే 5గురు ఎత్తబడ్డారు, 5గురు విడవబడ్డారు. ఎత్తబడటానికి విడవబడ్డానికి అందులో ఉన్నటువంటి తేడా ఏంటి? దేని ఆధారంగా ఎత్తబడ్డ వాళ్ళు ఎత్తబడ్డారు, దేని ఆధారంగా విడవబడ్డ వాళ్ళు విడవబడ్డారంటే అక్కడ పాయింట్ వచ్చి నూనె. సంఘమే, నూనె ఉన్న వాళ్ళు సంఘమే, నూనె లేనోళ్ళు కూడా సంఘమే, కన్యకలే. నూనెన్న 5గురు సంఘమే, నూనె తీసుకెళ్ళిన వాళ్ళు, నూనె తీసుకెళ్ళిన వాళ్ళు కూడా సంఘమే. మరి వీళ్ళలో ఏం జరిగింది? 5గురేమో ఎత్తబడ్డారు, 5గురు విడవబడ్డారు. ఎత్తబడటానికి విడవబడ్డానికి ఏది ప్రమాణంగా తీసుకున్నారు అంటే నూనెను ప్రమాణంగా తీసుకున్నారు. నూనె అంటే పరిశుద్ధాత్మ అన్న సంగతి మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ కలిగినటువంటి సంఘము మాత్రమే. అంటే ఈ ప్రపంచంలో 300 కోట్ల మంది విశ్వాసులు ఉన్నారనుకోండి, ప్రార్థనలకు వెళ్ళేవాళ్ళు. ఈ 300 కోట్ల మందిలో 50 లక్షల మంది పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు ఉంటే ఆ 50 లక్షల మందే వెళ్తారు. మిగతా 2.5 కోట్ల మంది భూమి మీదే ఉంటారు. సంఘమే కానీ భూమి మీదే ఉంటారు. ఎత్తబడే సంఘాన్ని గురించి ఈరోజు నేను చెబుతున్నాను. మీకు అర్థమైంది అనుకుంటాను. పరిశుద్ధాత్మ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ లేని వారు ఎత్తబడటానికి వీల్లేదు. వాళ్ళు విశ్వాసులు అవ్వచ్చు, పాస్టర్లు అవ్వచ్చు, బైబిల్ టీచర్లు అవ్వచ్చు, వాక్యం తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, తెలియని వాళ్ళు అవ్వచ్చు, పాటలు పాడేవాళ్ళు అవ్వచ్చు, చర్చికి వెళ్ళే వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. ఎన్ని చేసినా ఆత్మ లేకపోతే ఎత్తబడటము సాధ్యం కాదు అని ఇక్కడ ఈ సంభవం చెబుతుంది. ఎత్తబడేది ఎవరంటే మా సంఘం అండి, మేమండి. మేము లేదు, నువ్వు లేదు, నేను లేదు. పరిశుద్ధాత్మ ఎవడకుంటే వాడు ఎత్తబడతాడు అంతే. మరి విడవబడేది ఎవరండి? నంబర్ 1 ఇశ్రాయేలీయులు విడవబడతారు. ఇశ్రాయేలీయులు ఎత్తబడరు. ఇశ్రాయేలీయులు విడవబడతారు. కారణం ఏంటంటే ఇశ్రాయేలీయుడు ఒక్కడు కూడా ఎత్తబడ్డు. ఇశ్రాయేలు దేశమంతా కూడా భూమి మీదే ఉండిద్ది. కారణం ఏంటంటే అసలు 3వ ప్రపంచ యుద్ధం చేసేది వీళ్ళే, అంత్యక్రీస్తుతో పోరాడేది వీళ్ళే,
మహాశ్రమల కాలంలో ఉండేది వీళ్ళే. అందుకని ఇశ్రాయేలీలు ఎవరు కూడా ఎత్తబడరు. సంఘం వెళ్ళిపోయినప్పుడు ఇశ్రాయేలీలు అనేవారు భూమి మీదే ఉంటారు. ఒకవేళ ఇశ్రాయేలీల్లో ఎవరైనా ఒకరు యేసు ప్రభువుని నమ్మి బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొందితే వారు సంఘంలోకి వచ్చి సంఘంతో పాటు వెళ్ళిపోతారు. కానీ ఇశ్రాయేలీలు అవరు వాళ్ళు. ఇంకా ఎవరు విడవబడతారు అంటే, ఎత్తబడినటువంటి సంఘము కాకుండా మిగిలిన వాళ్ళందరూ విడవబడే ఉంటారండి. అన్యజనులు అంటే దేవుణ్ణి నమ్మనోళ్ళు. ఇక్కడ ముఖ్యంగా 3 గుంపులు. ఒక గుంపేమో ఇశ్రాయేలీలు విడవబడటం, రెండో గుంపేమో ఇశ్రాయేలీలు కాని జనం. అన్యులంటే ఎవరు? ఇశ్రాయేలు కాని ప్రతివాడు అన్యుడే. ఇశ్రాయేలీలు కాని వారందరూ కూడా భూమి మీదే విడవబడతారు. ఇశ్రాయేలీలు విడవబడతారు, ఇశ్రాయేలీలు కాని అన్ని జనులు కూడా విడవబడతారు. మూడో గుంపు ఏంటంటే సిద్ధపడని సంఘం. ఇది అసలు విషయం. కొంతమంది ప్రార్థనలకు వెళ్ళేవాళ్ళు సిద్ధపడలేదు. బుద్ధిహీనులు, బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు అన్నాడు. బుద్ధి కలిగిన కన్యకలేమో సిద్ధపడ్డారు, బుద్ధి లేని కన్యకలేమో సిద్ధపడలేదు. సిద్ధపడలేదంటే ఏం పొందదు? వాళ్ళ దగ్గర ఏమి లేదు, నూనె లేదు. అంటే సంఘములో కూడా సిద్ధపడని సంఘము విడవబడే ఉంటుంది. స్వచ్ఛమైనటువంటి ఆత్మ కలిగినటువంటి సంఘమే ఎత్తబడిద్ది. యేసయ్యని నమ్మి చర్చిలకు పోయి కానుకలు ఇచ్చి ప్రార్థనలు చేసి ప్రార్థనలు చేయించుకొని కూడా పరిశుద్ధాత్మ పొందని సంఘము విడవబడిద్ది. ప్రకటన గ్రంథంలో అంత్యక్రీస్తు 666 ముద్ర వేసేటప్పుడు ముద్ర వేయించుకొని ఒక బ్యాచ్ కనపడిద్ది, పరిశుద్ధుల గుంపు ఒక బ్యాచ్ కనపడిద్ది. అంటే సంఘములో కొంతమంది సంఘము భూమి మీద ఉన్నట్టుగా కనపడిద్ది. కొంతమంది దీన్ని ఆసరాగా చేసుకొని అంటారు, లేదు లేదండి భూమి మీద సంఘం కనపడుతుంది కాబట్టి సంఘం ఎత్తబడటానికి వీలు లేదంటారు. లేదండి, భూమి మీద కనపడేది, శ్రమల కాలంలో ఉండేది సిద్ధపడనటువంటి సంఘము. అసలు సంఘం వెళ్ళిపోయినాక విడవబడ్డ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఈ విడవబడ్డ వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసే పని ఏంటంటే, అసలు ఒరిజినల్ సంఘం వెళ్ళిపోయినాక కొంతమందికి తెలుసుద్ది సంఘం వెళ్ళిపోయినట్టు. సంఘం వెళ్ళిపోయినట్టు తెలిసినాక అప్పుడు రొమ్ములు బాదుకొని ఏడ్చి, అయ్యో సంఘం వెళ్ళిపోయింది, మనం ఎందుకు విడవబడ్డాము, మన బతుకులు ఎందుకు ఇట్టాయని అని అప్పుడు వాళ్ళు అంత్యక్రీస్తు యొక్క 666 ముద్ర వేయించుకోకుండా ఎదురు తిరుగుతారు. అంత్యక్రీస్తుతోటి యుద్ధం చేస్తారు, అంత్యక్రీస్తుకు విరోధంగా పోరాడతారు, ప్రాణాలు బాగొట్టుకుంటారు, హతసాక్షులు అవుతారు. ఈ బ్యాచ్ అంతా కూడా విడవబడిన సంఘములో నుంచి నిద్రమత్తు వదిలి లేచిన వీళ్ళందరూ సంఘం కొద్దిగా వెళ్ళిపోయినాక అప్పుడు మేలుకుంటారన్నమాట. వీళ్ళు అమ్మో వెళ్ళిపోయింది కదా సంఘం, మన పరిస్థితి ఏందని. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, సంఘం వెళ్ళిపోతే ఇక భూమి మీద ఉండకూడదు కదా, మొత్తం వెళ్ళిపోయిందని ఎవరు చెప్పారా నీకు? సంఘము 2 భాగాలు అవుతుంది. పరిశుద్ధులుగా ఉన్నవారు అనగా పరిశుద్ధాత్మ పొందిన వారు ఎత్తబడతారు. పరిశుద్ధాత్మ పొందనటువంటి సంఘము భూమి మీదే ఉండి శ్రమలలో ఉండి 666 ముద్ర వేసేటప్పుడు ఆ ముద్ర వేయించుకోకుండా కొంతమంది తిరస్కరించి కొంతమంది హతసాక్షులయ్యి ప్రాణాలు వదిలిపెడతారు, యుద్ధంలో పోరాడతారు, అన్నీ చేస్తారు. భూమి మీద కనపడేటువంటి ఆ పరిశుద్ధుల సంఘం అని రాయబడింది ఏంటంటే, వాస్తవంగా వారు విడవబడిన పరిశుద్ధులు. ఏం సార్ విడవబడిన పరిశుద్ధులు అవుతారా? మరి విడవబడిన వాళ్ళు కన్యకలు అయినప్పుడు లోపలికి వెళ్ళిన వాళ్ళు కన్యకలే, విడవబడిన వాళ్ళు కన్యకలు అయ్యారా కాదా? అయ్యారు. వాళ్ళని కన్యకలే అన్నారు కదా. సంఘం కూడా విడవబడినా సంఘమే అంటారు దాన్ని. కానీ విడవబడిన సంఘం బుద్ధి లేని సంఘం అంటారు, నూనె లేని సంఘం అంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? హతసాక్షులు అవ్వాలి రక్షణ పొందాలంటే. సంఘంలో మళ్ళా 1000 ఏళ్ల పరిపాలన చేరాలంటే అంత్యక్రీస్తు చేతిలో చావాలి. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎత్తబడేటువంటిది నూనె కలిగిన కన్యకలు అనగా పరిశుద్ధాత్మ పొందినటువంటి సంఘం ఎత్తబడతారు. నువ్వు ఏ దేశం అన్నావు, ఏ ఊరు అన్నావు? మరి విడవబడేది ఎవరు? ఇశ్రాయేలీలు భూమి మీదే ఉంటారు. సంఘం ఎత్తబడినాక మిగిలినటువంటి అన్ని జనులందరూ భూమి మీదే ఉంటారు. సంఘంలో కూడా సంఘం అంతా ఎత్తబడదు. సంఘములో 2 పార్ట్లుగా సంఘం డివైడ్ అయిపోయి ఒక భాగమేమో వెళ్ళిపోయిద్ది, మెజారిటీ భాగం భూమి మీదే ఉండిద్ది. వాళ్ళు విడవబడ్డ వాళ్ళు భూమి మీద ఉంటే సంఘం శ్రమల్లో ఉండిద్దని అనొచ్చా? విడవబడ్డ వాళ్ళు ఉన్నారు. అసలు ఒరిజినల్ సంఘం వెళ్ళింది కదా, ప్యూర్ చర్చ్ అన్నది ర్యాప్చర్ అయి వెళ్ళిపోయింది కదా. నువ్వు అది చూడకుండా ఉంది కాబట్టి నువ్వు ఉండాలని కోరుకుంటే ఉండు. లేదండి అంత్యక్రీస్తుని చూడాలి, వాడితో నేను సెల్ఫీ దిగాలి అనుకుంటే నువ్వు ఉండేడా?
అసలు సంఘం ఎత్తబడిపోయింది. టైం అయిపోతుంది కాబట్టి ముగిస్తున్నాను. అర్థమైందా? మొదటి ప్రశ్న సంఘం ఎత్తబడుతుందని బైబిల్లో ఉందా అంటే ఉంది. మీకు రెఫరెన్స్లు ఇచ్చా. ఎత్తబడేటప్పుడు ఏమేమి జరగాలంటే బోర్డులు జరగాలి. ముఖ్యమైన 2, యూదులు తిరిగి రావాలి, వచ్చేశారు. సువార్త అందరికీ అందాలి, అందేసింది. ఇక మూడో విషయం ఏంటి? ఎత్తబడేది ఎవరు, విడవబడేది ఎవరు? ఎత్తబడేది ఎవరంటే పరిశుద్ధాత్మ కలిగిన సంఘం ఒక్కటే ఎత్తబడిద్ది. విడవబడేది ఎవరంటే అరబ్బులు విడవబడతారు, ఇశ్రాయేలు విడవబడతారు, అన్ని జనులు విడవబడతారు. వీటితో పాటు ప్రార్థనలకు వెళ్ళి బైబిళ్ళు పట్టుకొని కూడా ఆత్మ పొందని సిద్ధపాటు లేని సంఘం విడవబడుద్ది. చివరి ప్రశ్న, ఎప్పుడు ఎత్తబడుద్ది? సరే అండి, ఎన్ని అట్ట పెడదాము. సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది? 5 ఏళ్ళకి ఎత్తబడిద్దా? 10 ఏళ్ళకి ఎత్తబడిద్దా? ఎప్పుడు ఎత్తబడిద్ది అని క్వశ్చన్. ఎప్పుడు ఎత్తబడుతుందో ఒరిజినల్గా ఎవరికీ తెలియదు. కానీ బైబిల్ యొక్క ఒరిజినల్ మీనింగ్ అనేది హెబ్రీయులకు బాగా తెలుస్తుంది. మనం బైబిల్ చదివిన బైబిల్ మన మైండ్ సెట్కి ఆధారంగా రాయబడింది కాదు. బైబిల్లో ఉన్న భాష, బైబిల్లో వాడిన పదాలు, బైబిల్లో వాడిన సందర్భాలు, ఆ లాంగ్వేజ్ అంతా కూడా హీబ్రూ కల్చర్ అన్నమాట. ఇశ్రాయేలీయులకు అందులో ఉన్న అర్థాలన్నీ బాగా తెలుస్తాయి. ఆ యూదులు కొంతమంది హీబ్రూ యూనివర్సిటీలో ఉన్నటువంటి పెద్దలు కొన్ని విషయాలను ప్రచురించారు. వాటన్నిటినీ నేను చదువుకొని నేర్చుకొని మీకు కన్క్లూజన్కి వచ్చి 2 పాయింట్లు చెప్తున్నా. సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది? తారీఖు డేట్ ఎవడో చెప్పలేడు. సుమారుగా టైం, వర్షం ఎప్పుడు వచ్చిద్దాయి అంటే మనం కరెక్ట్గా చెప్పలేము. 9 గంటల 5 నిమిషాలకు వచ్చిందని చెప్పగలమా? చెప్పలేము. కానీ మబ్బులు వర్షం రాబోయే ముందు మబ్బులు వస్తాయి, ఉరుములు వస్తాయి, మెరుపులు వస్తాయి. కాబట్టి వర్షం రావచ్చు, ఒక 10 నిమిషాలు ముందు రావచ్చు, తర్వాత రావచ్చు. అలాగే మరి సంఘం ఎప్పుడు ఎత్తబడిద్దాయి అంటే కరెక్ట్గా డేట్ చెప్పలేం, కానీ ఆ సమయాన్ని మనం చెప్పొచ్చు. 2 పాయింట్లు మీకు చెప్పి నేను ముగిస్తా. ఎప్పుడు అంటే మీకు బైబిల్లో రాసినటువంటి ఒక వచనం అండి, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం. అందరికీ తెలిసినటువంటి కీర్తన ఇది, మనం ఎప్పుడు చదువుకుంటున్నాం. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. మోషే గారు చెప్తున్నారు, మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు. ఇక్కడ మా అంటే ఇశ్రాయేలీయులు, గుర్తుపెట్టుకోవాలి అందరూ. మా ఆయుష్కాలం అంటే ఎవరి ఆయుష్కాలము? ఇశ్రాయేలీయుల ఆయుష్కాలం. ఎన్ని సంవత్సరాలంట? 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఇశ్రాయేలు దేశం యొక్క ఆయుష్ 70 ఏళ్ళు లేదా 80 ఏళ్ళు, 80 లోపు. మరి ఇశ్రాయేల్ దేశం పుట్టింది ఎప్పుడు? 1948వ సంవత్సరం పుట్టింది. 1948వ సంవత్సరం ఇశ్రాయేలు దేశం పుడితే ఆ ఇశ్రాయేలు దేశానికి నిడివి ఆయుష్ ఎంత? 70 ఏళ్ళు లేదా 80 ఏళ్ళు. మనం తక్కువ కాకుండా ఎక్కువ తీసుకుందాం, 70 కాకుండా 80 తీసుకుందాం. అంటే 1948లో ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది, అంటే ఇజ్రాయెల్ పుట్టింది. ఆ 1948కి 80 కూడామనుకో, ఎంత వచ్చింది? 2028 వచ్చింది. ఇశ్రాయేల్ దేశానికి దేవుడు జన్మనిచ్చాడు. ఆయుష్ ఎంత అని చెప్పాడు? 70 ఏళ్ళు ఆయుష్, లేదా పరిస్థితులు మారితే 80 ఏళ్ళు ఆయుష్. అంటే 80 సంవత్సరాల లోపే ఇజ్రాయెల్ ఉండిద్ది. దేవుడు ఇజ్రాయెల్ దేశానికి ఇచ్చినటువంటి నిడివి లైఫ్ టైం 1948వ సంవత్సరం. అంటే చివరిసారిగా పుట్టిన తర్వాత ఎంతంటే 70 ఏళ్ళు లేదా 80 ఏళ్ళు. 1948లో పుట్టింది, దానికి ఒక 80 సంవత్సరాలు కలిపామనుకోండి, 70 లేదా 80 ఆయుష్ అంటున్నాడు. కాబట్టి మొత్తం ఎంత అయింది? 2028వ సంవత్సరం. అంటే 2028వ సంవత్సరం లోపే సంఘం ఎత్తబడాలి. అర్థమైంది మీకు? 2028వ సంవత్సరం తర్వాతకి ఏముండదు. 2028వ సంవత్సరం లోపే సంఘం ఎత్తబడాలి అనేది ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి రబ్బీల యొక్క ఆలోచన. ఇది నా మైండ్ కాదు. ఇప్పుడు నేను చెప్పేది నేను చెప్పటల్లా. ఇజ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఆ ఇజ్రాయేల్ దేశ చరిత్రను చదివేటువంటి ఆ యోధా రబ్బీలు వాళ్ళందరూ చోట కూర్చొని ఈ లేఖనాలను పరిశీలన చేస్తూ భవిష్యత్తు గురించి అనేక విషయాలు తయారు చేసి ఇశ్రాయేలుకి చెబుతున్నారు. ఆ విషయాలే నేను చదువుకొని మీకు చెబుతున్నా. అంటే 2028వ సంవత్సరం లోపు
సంఘం ఎత్తబడటానికి అవకాశం బాగా ఉంది. అంటే ఇప్పుడు ఇది ఎన్నో సంవత్సరం? 2021. ఇంక 28 అంటే ఎన్నేళ్ళు ఉంది? 7 సంవత్సరాల లోపే సంఘం ఎత్తబడటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇదిగాక ఇంకొక విషయాన్ని కూడా మనము బైబిల్లో స్టడీ చేయాలి. అదేంటయ్యా అంటే, అబ్రహాము, ఆదికాండంలోకి వెళ్దాం. ఆదికాండం 12వ అధ్యాయం. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అతనికి 4వ వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాహాము ఆరాము నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడుగల్లావాడు. అంటే దేవుడు అబ్రహామును పిలిచాడండి. దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాం గారి వయసు 75 సంవత్సరాలు. అబ్రహాం గారి వయసు 75 ఏళ్ళు. అబ్రహాం గారు యొక్క పుట్టిన సంవత్సరము 1948 హీబ్రూ క్యాలెండర్ ప్రకారం. ఇక్కడ 2 రకాల క్యాలెండర్స్ ఉన్నాయి. ఒక క్యాలెండర్ ఏమో ఆదాము పుట్టిన దగ్గర నుండి వస్తుంది, అది హీబ్రూ క్యాలెండర్. మనం వాడేటువంటి గ్రిగోరియన్ క్యాలెండర్ ఏమో యేసుప్రభు పుట్టిన దగ్గర నుండి వచ్చింది. మన లెక్కేమో యేసుప్రభు పుట్టిన దగ్గర నుండి. కానీ హిబ్రూ సంవత్సరాలు వేరు కదా. హీబ్రూల లెక్క ఏంటంటే ఆదాము పుట్టిన దగ్గర నుండి లెక్కేస్తాడు. ఆదాము పుట్టిన దగ్గర నుండి 1948 సంవత్సరంలో అబ్రహాం గారు పుట్టాడు. అంటే అబ్రహాం గారి డేట్ ఆఫ్ బర్త్ ఏ సంవత్సరం అంటే 1948. మరి ఇజ్రాయెల్ దేశం డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? క్రీస్తు శకం 1948. ఈ పాత నిబంధనలు అబ్రహాం గారి డేట్ ఆఫ్ బర్త్ ఆదాం పుట్టినరోజు కానుంచి లెక్కేస్తే 1948. ఈ 1948 తర్వాత ఎన్నేళ్లకు దేవుడు పిలిచాడు? పిలవటం అంటే ఎత్తబట్టం, పడుకున్న వాళ్ళని పిలవటం అంటే 75 ఏళ్ళకి పిలిచాడు. 1948కి 75 ఏళ్ళు కూడితే ఎంత? 1948కి 75 సంవత్సరాలు కూడితే 2023 వచ్చింది. అంటే 2023 సంవత్సరం దగ్గర నుండి 2028 సంవత్సరం మధ్యలో సంఘం ఎత్తబడవచ్చు. ఇది ఊహ మాత్రమే, పండితుల అభిప్రాయం, మన పండితుల అభిప్రాయం కాదు. బైబిల్ని పరిశీలన చేసేటువంటి హెబ్రీ పండితుల రబ్బీల యొక్క అభిప్రాయం. అర్థమైందా మీకు? సంఘం ఎప్పుడు ఎత్తబడిద్దండి? ఎప్పుడు ఎత్తబడిద్ది ఎవరికి తెలియదండి, తొందరగా ఎత్తబడిద్ది. మరి బైబిల్ పండితులు చెప్పేటి లెక్కలేటి అంటే సుమారు ఇక 2023 సంవత్సరం నుంచి 2028 సంవత్సరం మధ్యలో ఎప్పుడైనా సంఘం ఎత్తబడవచ్చు. వాళ్ళు ఏమంటున్నారు? ఎప్పుడైనా యుద్ధం జరగవచ్చు, ఎప్పుడైనా యుద్ధం జరగవచ్చు. 2 ఒకటే. కనుక సంఘం ఎప్పుడు ఎత్తబడిద్దాయి అంటే 23లో ఎత్తబడవచ్చు, 24లో ఎత్తబడవచ్చు, 25లో ఎత్తబడవచ్చు, 26లో ఎత్తబడవచ్చు, 27లో ఎత్తబడవచ్చు, 28లో ఎత్తబడవచ్చు. తెలియదు మనకి. అయితే తొందరగా మాత్రం ఎత్తబడిద్ది. మరి ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఆ ఎత్తబడే సంఘంలో నువ్వు ఉంటావా, లేకపోతే ఎడవబడే గ్రూపులో ఉంటావా? విడవబడే గ్రూపు సంఘం అంతా కూడా వెళ్ళదండి. సంఘములో సిద్ధపడి ఉన్న బ్యాచే వెళ్ళిపోతారు. సిద్ధపడని సంఘం భూమి మీదే ఉండిద్ది. గెలిచినోడిని చెప్పుకుంటారు కానీ ఓడినోడిని చెప్పుకోరు. ఎత్తబడ్డ వాళ్ళది ప్రమాణం అయింది కానీ విడవబడ్డ వాళ్ళది ప్రమాణం అవ్వదు. సంఘం శ్రమల కాలంలో కనపడింది అంటే ఆ విడవబడ్డ ఫెయిల్ అయినోడితో నీకెందుకురా బాబు? అదంతా ఫెయిల్ అయిన బ్యాచ్. ఫెయిల్ అయినోడిని మాదిరిగా పెట్టుకుంటావా, పాస్ అయినోడిని పెట్టుకుంటావా? మన గురి విడవబట్టమా, ఎత్తబడమా? విడవబడ్డ సంఘంతో కలిసి ఉండటమా, ఎత్తబడే సంఘంతో కలిసి ఉండటమా? అర్థం చేసుకొని ఈ మధ్యలో చాలామంది కొన్ని వందల కామెంటరీలు అండి. ఒక ఆయనేమో సంఘం భూమి మీదే ఉండిద్ది అంటాడు, ఒక ఆయనేమో శ్రమల్లో ఉండిద్ది అంటాడు, ఒక ఆయనేమో మధ్యలో పోయిద్ది అంటాడు, ఒక ఆయనేమో శ్రమలైనాక పోయిద్ది అంటాడు, ఒక ఆయన అసలు శ్రమలే లేవు అంటాడు. రకరకాల బోధలు వచ్చినాయి. వాస్తవంగా అన్నీ ఒక చోట పెట్టి చూస్తే విషయం ఇదే. విడవబడ్డ వాడికి మైండ్ విడవబడ్డ వాడి మీద ఉండిద్ది, ఎత్తబడేవాడి మైండ్ ఎత్తబడ్డ వాళ్ళ మీద ఉండిద్ది. కనుక దేవుని బిడ్డలారా, సంఘము త్వరగా ఎత్తబడుతుంది కనుక మీరందరూ సిద్ధపడాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఎత్తబడే సంఘంలో మన ముందుగాక, దానికి తగినటువంటి సిద్ధపాటు లేకపోతే ఇప్పుడైనా సిద్ధపడుదురుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాలము ఇశ్రాయేలు చరిత్రలో ఇంకొక అంశం, ఉప అంశాన్ని మేము ధ్యానం చేస్తూ సంఘం ఎత్తబట్టాన్ని గురించి చదువుకున్నాం నాయన. ఇదిగో ప్రపంచంలో అనేక విధాలైన బోధలు ఉన్నాయి తండ్రి.
పరిశుద్ధాత్మ కలిగిన వారికే సర్వసత్యం అనేది అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించడానికే పంపించారు. ఆత్మ కలిగిన వాడికే ఆత్మ సంబంధమైన విషయాలు అర్థమవుతాయి. ఆత్మ లేని వాడికి ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కావు నాయన. శరీర సంబంధమైన మనసు కలిగి ఉంటారు, ఆత్మ కలిగిన వాడు ఆత్మ సంబంధమైన మనసు కలిగి ఉంటారు. మేము ఆత్మ కలిగి ఎత్తబడే సంఘంలో ఉండేటట్లుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి పేరు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఆయన బిడ్డలమైన మనందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా. జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా. ఆకాశము కంటే ఎత్తైన